తండేల్ సినిమాకి సంబంధిస్తూ మీకు కొంచెం పర్సనల్గా వెళ్తే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకుందాం. ఐ వాంట్ ఇట్ ఇన్ అ వెరీ స్విఫ్ట్ వే. ఐ ఆస్ ది క్వశ్చన్. చెప్పండి. మీరు అసలు కుమ్మేస్తారు, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మీ మీద కూడా. డెఫినెట్లీ ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నారు. ఫాస్ట్గా చేస్తేనే దీనికి కిక్, గంటలు అయితే కాదు. ప్లీజ్ కొన్ని ఎక్స్క్యూజ్ ఇవ్వండి, చెప్పండి. ఓకే, 1 minute దట్ ఇన్స్పైర్డ్ ఈ తండేల్ నేను చేస్తున్నాను అనుకోవడానికి ఏంటి? లవ్ స్టోరీ. తండేల్లో లాంగెస్ట్ షూట్ చేసిన సీన్? స్టార్మ్ సీక్వెన్స్. స్టార్మ్ సీక్వెన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ దట్. అంటే ఇంటర్వెల్లో వచ్చి ఒక స్టార్మ్ సీక్వెన్స్ ఉంటుంది. కొన్ని ఇట్లా మాకు దొరుకుతున్నప్పుడు బ్రేక్ ఇవ్వచ్చు, పర్వాలేదు. సో సినిమాలో మీరు బాగా రిలేట్ అయిన మీ పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి అంటే? దూరంగా ఉండి చాలా రోజుల తర్వాత కలుసుకునే ఇన్సిడెంట్ పాయింట్. మీరు అది బాగా కనెక్ట్ అవుతారు, బికాస్ మీరు సర్ప్రైజ్లో ఇష్టం కాబట్టి మీకు. ఓకే, సో సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అనుకోకుండా లేట్ అయినటువంటి ఒక సీన్ కానీ సంఘటన కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దట్ హ్యాస్ కాస్ట్ సో మచ్ ఆఫ్ డిలే? చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పండి సార్, గొప్పది, మంచిది. అంటే ఏం లేదండి, ఇప్పుడు సముద్రంలో మేము అంటే రియల్ లొకేషన్లో చేసాం. ఈయన అడిగాం, ఎవడో బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ చేద్దామని హీరోని. నాకు ఆ ఫీల్ రాదు, నీకు ఒరిజినల్ సముద్రంలోనేనని. ఆయన అసలు ఎండలో కూడా నిల్చొని పోయి ఫుల్ ట్యాన్ అయిపోయారంట కదా, ఆయన హార్డ్ వర్క్ అసలు. సో అంటే సముద్రంలో షూటింగ్ అనేది ఇంకా మన చేతిలో లేదండి, సముద్రం చేతిలో ఉంది. అది కామ్గా ఉంటే చేసుకుంటాం, లేదంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఎవడు ఎప్పుడు ఎక్కడ పడిపోతారో కూడా తెలియదు. నడ్డి సముద్రంలో కొన్నిసార్లు విత్ హై టైడ్స్. సో అక్కడ టైం అనేది మన చేతిలో లేదు. బా. సో మెనీ టైమ్స్ డిలే అయింది బికాస్ ఒరిజినల్ సముద్రం దగ్గర చేసాం. సూపర్. అసలు ఏ సముద్రం అండి అది? ఒక్కటి కాదండి, అరేబియన్ సముద్రం దగ్గర నుంచి అన్ని కవర్ చేసి పడుతుంది. మీ ఓపిక్కి నమస్కారం అండి. ఆయన ఓపిక్కి నమస్కారం. మాదేముందండి, నేను సీరియస్లీ సేయింగ్, ఏ మూవీ అయినా టెక్నీషియన్స్ ఎక్కువ కష్టపడతారు, యాక్టర్స్ కొంచెం రీజనబుల్లీ కొంచెం కష్టపడతారు, బట్ మన హార్డ్ వర్క్ ఉంటుంది. బట్ ఈ సినిమాకి సాయి పల్లవి అండ్ నాగ చైతన్య కష్టపడినంత నేనైతే కష్టపడదు. సచ్ హంబుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ డైరెక్టర్. తండేల్ని జస్ట్ 3 words లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఓన్లీ 3 words. తండేల్ ఎమోషనల్ లవ్ స్టోరీ. మీకు అసలు 30 seconds కూడా చాలా ఎక్కువ అండి. 2 seconds 3 seconds చాలు. సో తండేల్ అన్న వెంటనే 1 line, ఆ సినిమాలో ఒక లైన్ మీ మైండ్లో ఇంకా రివర్బ్ అవుతూ ఉంటుంది అంటే ఏం లైన్ అది? ఫర్ హిస్ పీపుల్. తండేల్ ఫర్ హిస్ పీపుల్. నైస్. సో పర్ఫార్మెన్స్తో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన ఒక యాక్టర్ ఎవరు? ఒకే ఒక్క యాక్టర్ ఎవరు? సాయి పల్లవి. ఓకే, సూపర్. అంటే నాగ చైతన్య గారు సర్ప్రైజ్ చేయలేదా? ఇది నేను ఊరిని పుల్లబెట్టడానికి అడుగుతున్న పాయింట్. నాగ చైతన్య గారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇలా చేస్తున్నాను చందు, ఈజ్ ఇట్ ఓకే అని చెప్పి చేసేవారు అనమాట. ఆడియన్స్లో అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా హాల్లోకి వెళ్ళి సడన్గా వాళ్ళు సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్ సినిమాలో ఏమన్నా ఉందా అంటే వాట్ వుడ్ ఇట్? ఫాస్ట్ 30 minutes ఏముంటుంది సార్? 1 word 3 words చెప్పన్నారు చూడండి, ఎమోషనల్ లవ్ స్టోరీ. అదే సర్ప్రైజ్ ఉంటుంది. ఎంత ఎమోషన్ ఉందా అనే సర్ప్రైజ్. అసలు నాకు ఇప్పుడే కొంచెం సర్ప్రైజ్ దిగిపోయింది, ఎందుకంటే పేట్రియాటిక్ సినిమా, దాంట్లో కూడా లవ్ స్టోరీ ఉందనుకుంటున్నా. అది లేదని క్లారిటీ ఇచ్చారు మీరు. దాన్ని ఒక లొకేషన్లోనే చేయడానికి అవకాశం లేదండి. గివెన్ ద బడ్జెట్, అది చాలా పెద్ద బడ్జెట్. అది అంటే ఇట్ వాస్ లైక్ వీ హ్యావ్ టు క్రాక్ ద బడ్జెట్. అంటే ఆ ఒక్క స్టార్మ్ సీక్వెన్స్ షూట్ చేయడానికి ఎంత అయిందండి? అంటే మళ్ళీ అది 3 నిమిషాలే. సినిమాలో 3-4 minutes ప్రీ ఇంటర్వెల్లో ఎప్పుడో వస్తుందండి, 3 minutes. బట్ స్ట్రామ్ అంటే అదే లైవ్గా ఉండాలి, అన్నీ క్యారీ చేయాలి, అంటే ఆ ఎమోషన్ రావాలి, ద థ్రిల్ షుడ్ బి దేర్, ఎమోషన్ షుడ్ బి దేర్. కోర్ పాయింట్లో ఆ సీక్వెన్స్ వస్తుంది. 3 నిమిషాలే. మేము కష్టపడ్డంత ఎఫర్ట్ అందులో మళ్ళీ కనపడదు ఆబ్వియస్లీ. సో అది ఒరిజినల్ సముద్రంలో, బ్లూ మ్యాట్లో, చిన్న లేక్ దగ్గర, మినియేచర్లోనో, ఫైట్ మాస్టర్స్, అలా మొత్తం 5-6 స్టార్మ్ సీక్వెన్స్ ఇస్ ది లైఫ్ ఆఫ్ ద సినిమా. లైఫ్ ఆఫ్ ద సినిమా కాదు, థ్రెడ్ ఆఫ్ ద సినిమా, హార్ట్ బీట్ ఆఫ్ ద సినిమా, హార్ట్ ఆఫ్ ద సినిమా. అంటే మీరు ఏ సీక్వెన్స్ కి ఫిజికల్ గా కొంచెం ఎక్కువ స్ట్రైన్ అయ్యారు అనే దాన్ని చెప్పాను కదండి. హార్ట్ ఆఫ్ ద సినిమా ఈజ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్. ఈ సినిమా నేను చేశాను అని గర్వంగా మీరు సభాష్ అని అనిపించుకునే ప్రౌడెస్ట్ మూమెంట్ ఏంటండి? 4-5 ఉన్నాయి, చెప్పరా? ఈ సినిమాలో అది చెప్పేస్తే కథ చెప్పేసినట్టండి. నేను నిజంగా అంటే నేను మళ్ళీ అంటే అదే చెప్తున్నాండి, చిన్నప్పుడు అంటే కంపారిజన్ కనుకనే మమ్మల్ని ఊరించడానికి ఇప్పుడు కాదండి. ఇప్పుడు మీరు సఖీ మూవీ ఉంది, ఒకనాడు సఖీ మూవీలో ఏంటి స్టోరీ అని చెప్తారు? మూమెంట్స్. అర్థమైందండి. అలా గీతాంజలి ఉంది. సో మీకు కంటెంట్మెంట్ ఆ సూపర్, అసలు నేను తోపు అని మీరు ఫీల్ అవుతారు కదా? నేను తోపని ఫీల్ అవ్వలేదండి, బికాజ్ ఆఫ్ యువర్ వర్క్. మన కాన్ఫిడెన్స్ కాదు కదా, నేను తోపని ఫీల్ అవ్వదు. నేను చూసేటప్పుడు ఐ వాస్ సో ఎమోషనల్. ఫస్ట్ బంగారం లాంటి హీరోయిన్ దొరికేశారు. అంటే ఈ చైతన్య ఇందులో బ్రూటల్లీ హానెస్ట్ అండి.
అంటే నాకు అర్థమైంది ఏంటంటే తర్వాత అది చైతు గారు కానీ సాయి పల్లవి గారు కానీ వాళ్ళు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ బిహైండ్ ద స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఇద్దరు ఒకటేనండి. దే డోంట్ యాక్ట్, దే ఆర్ వెరీ 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 జెన్యున్ పర్సన్స్ అండి. ఆ జెన్యూనిటీ ఏదైతే ఉందో అది ఆన్ స్క్రీన్ కనబడడం వల్ల నేను రాసింది తీసింది ఎన్హాన్స్ అయింది. మీకు అర్థమవుతుందండి. అంటే ఎంత ముద్దు చేశారో నాకు సీరియస్లీ. సో వాళ్ళిద్దరిని పేరుగా పెట్టి సినిమా తీయడం వాజ్ యువర్ సూపర్ డూపర్ సెలెక్షన్ అండ్ యు ఆర్ వెరీ మచ్. ఎన్నిసార్లు అనుకున్నానంటే అన్నిసార్లు అనుకున్నాను. అది అర్థమైంది. ఇది మీకు ప్రౌడెస్ట్ మూమెంట్. నేను ఆ ఎడిట్ రూమ్లో నేను చాలాసార్లు అనుకున్నాను. అంటే వేరే వాళ్ళందరూ టెక్నికల్గా మాట్లాడుతున్నారు, కట్ చేసి ఇచ్చేసి బట్ నేను వెనకాల ఉన్నప్పుడు మిగతా టీమ్ డిపార్ట్మెంట్ ఎడిటర్ అందరూ ముందున్నప్పుడు నేను ఎమోషన్ మాత్రమే చూస్తున్నాను. అంటే అందరూ టెక్నికల్గా ఈ సీన్ ఎంతవరకు ఉండాలి అంటున్నారు, కానీ నేనైతే కోర్ బ్యూటిఫుల్లీ అంటే ఒక పెయిన్. అద్భుతం చందు, అసలు ఇదేగా మీ ఎక్స్ప్రెషన్. అర్థమైపోయింది నాకు. నేను మురిసిపోయేవాడిని సోఫాలో అదే నాకు కావాలి, ఆన్సరే నాకు కావాలి. ఎంత ఆనెస్ట్గా ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఈ సినిమా బాగుంటుంది అని ఎలా అయితే వస్తారో ఎక్స్పెక్టేషన్స్తో, వాళ్ళు చాలా ప్యూర్ అండి. ఆడియన్స్ ఎంత ప్యూర్గా వస్తారో నేను కూడా ఈ సినిమా ఆడాలి, నాట్ ఓన్లీ ఫర్ మీ, నా కోసం ఇంత చక్కగా క్రాఫ్ట్ చేసిన ఇంత మంచి టెక్నీషియన్స్, ఇంత మంచి హ్యూమన్ బీయింగ్స్ కోసమే ఈ సినిమా ఆడాలని ఐఎమ్ ప్రేయింగ్. తదాస్తు. సో సూపర్ సక్సెస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.